Good morning, students. Today we will start Unit 3, Probability. So, probability means general probability అంటే మనం ఏం చెప్తామంటే it is in various business decisions అన్నమాట. అంటే various business decisions in real life are made under situations. అంటే అండర్ సిచ్యువేషన్స్ అంటే డిఫరెంట్ సిచ్యువేషన్స్లో మనం డెసిషన్ అనేది తీసుకుంటాము. కానీ యాక్చువల్గా డెసిషన్ తీసుకున్న తర్వాత మనం అనుకున్నది జరగచ్చు, అనుకోకుండా కూడా జరగచ్చు అనమాట. అనుకోనిది జరగచ్చు అంటే సర్టెన్ థింగ్స్ జరగచ్చు, అన్సర్టెన్ థింగ్స్ జరగచ్చు అనమాట. ఆ విధంగా రెండు జరుగుతుంది. సో ప్రాబిలిటీ ఈజ్ నథింగ్ బట్ 50-50 ఛాన్సెస్ అనమాట. 50-50 ఛాన్సెస్ అంటే ఇట్ కెన్ బి అక్కర్ ఆర్ నాట్ అక్కర్. మనం ఈ వర్డ్లో చెప్పాలనుకుంటే జనరల్గా అక్కర్ అంటే అది జరుగుతుంది అని, నాట్ అక్కర్ అంటే జరగదు. సో వెన్ ద డెసిషన్ మేక్స్ ఈజ్ వెరీ అన్సర్టైన్ యాజ్ టు వాట్ విల్ హ్యాపెన్ ఆఫ్టర్ ద డెసిషన్స్ ఆర్ మేడ్. అంటే ఏంటి, సపోజ్ ఒక డెసిషన్ మేక్ చేసిన తర్వాత సో మనం డెసిషన్ అనేది తీసుకునేసాం. సో వాట్ విల్ హ్యాపెన్ ఆఫ్టర్ ద డెసిషన్ మేడ్ అంటే ఆ డెసిషన్ తీసుకున్న తర్వాత ఏం జరుగుతుంది అంటే కొన్ని అన్సర్టెన్ థింగ్స్, అన్సర్టెన్ కన్సర్న్స్ ద్వారా తీసుకున్న తర్వాత అంటే ఏంటి అన్సర్టనిటీ అని అంటే మనకు తెలియదు అనమాట ఏమి జరుగుతుంది అనేసి. సో దాన్ని సింపుల్గా ఒక విధంగా చెప్పాలనుకుంటే మనము ప్రాబబిలిటీ అని చెప్పొచ్చు అనమాట. సో దాన్ని అంటే ఏంటి 50-50 ఛాన్సెస్. సో సగం జరిగేదానికి అవకాశం ఉంటే సగం జరగడానికి అవకాశం లేదు అన్నట్టు. సో మనకి వచ్చి ఈ ప్రాబబిలిటీ అనేది వచ్చి ఇంతకుముందు మనం రాసిన సెకండ్ యూనిట్ ఏం చెప్పాం కదా, 1-way క్లాసిఫికేషన్, 2-way క్లాసిఫికేషన్, ఇవంతా వచ్చి స్టాటిస్టికల్ మెథడ్స్ అనమాట. సో ప్రాబబిలిటీ ఈజ్ కమింగ్ అండర్ ది మ్యాథమెటికల్ థియరీ. సో ఇది వచ్చి ఏంటి, సో మ్యాథమెటికల్ థియరీ ఆఫ్ ప్రాబబిలిటీ ఫర్నిషెస్ అన్ ఇంపార్టెంట్ టూల్ విచ్ కెన్ బి ఏ గ్రేట్ హెల్ప్ టు ద డెసిషన్ మేక్ ఇన్ సచ్ ఏ సిచ్యువేషన్. ఇప్పుడే చెప్పాం. సో డెసిషన్ అనేది తీసుకునేస్తాం, కానీ తర్వాత ఏం జరుగుతుంది, వాట్ విల్ హ్యాపెన్ అనేది మనకు తెలియదు అన్నమాట. అంటే వాట్ విల్ హ్యాపెన్ ఆఫ్టర్ ద డెసిషన్ మేడ్. సో ఈ డెసిషన్ తీసుకున్న తర్వాత ఏం జరుగుతుందని తెలియదు. వెరీ అంటే అన్సర్టనిటీ అనమాట, మనకు తెలియదు. సో ఆ విధంగా తెలియని దానికోసం సో మనం మ్యాథమెటికల్ థియరీ ఆఫ్ ది ప్రాబబిలిటీ ఫర్నిషెస్ అన్ ఇంపార్టెంట్ అంటే ఏంటి మ్యాథమెటికల్ థియరీ అనేది. సో మనము సో క్లాసిఫికేషన్ ఆఫ్ క్వాంటిటేటివ్ టెక్నిక్స్ కెన్ బి డివైడెడ్ ఇన్ టు టీ. ఒకటేమో మనం వచ్చి 2గా డివైడ్ చేసాము. సో ఒకటేమో స్టాటిస్టికల్ టెక్నిక్స్, ఇంకోటి వచ్చి సో మ్యాథమెటికల్ ఆర్ ప్రోగ్రామింగ్ అనమాట. సో ప్రోగ్రామింగ్ కావచ్చు, లేకపోతే ఆపరేషన్ రీసెర్చ్ టెక్నిక్స్ అని కూడా చెప్తాం అనమాట. సో ఆ టెక్నిక్స్ కింద ప్రాబబిలిటీ అనేది రావడం అనేది జరుగుతుంది. సో ప్రాబబిలిటీ అంటే ఏంటి, సపోజ్ అన్సర్టనిటీ మనకు జరుగుతుందా లేదా, అన్సర్టనిటీ అంటే అది జరుగుతుంది, అన్సర్టెన్ ఈవెంట్స్ అనమాట. సో ఏమైనా జరగచ్చు. అలాంటి సిచ్యువేషన్స్లో మ్యాథమెటికల్ థియరీ అనేది ప్రాబబిలిటీ అనే ఒక టూల్ని ప్రొవైడ్ చేసి అంటే ఏంటి ఇట్ విల్ హెల్ప్ అంటే గ్రేట్ హెల్ప్ చేస్తుంది అన్నమాట. దేనికి, డెసిషన్ తీసుకోవడం కోసం. ఇలాంటి పర్టికులర్ సిచ్యువేషన్లో డెసిషన్ తీసుకోవడానికి హెల్ప్ అవుతుందన్నమాట. సో మీనింగ్ ఆఫ్ ప్రాబబిలిటీ. సో మీనింగ్ ఆఫ్ ప్రాబబిలిటీ, మనం ప్రాబబిలిటీ మీనింగ్ని మనం ఎలా చెప్పగలము అంటే, సో జనరల్గా ప్రాబబిలిటీని మనము పీతో డినోట్ చేస్తాం నాన్న. సో ప్రాబబిలిటీని పీతో డినోట్ చేస్తాం అనమాట. సో might be defined as percentage of times సో మనకు వచ్చి ప్రాబబిలిటీ యూజువల్లీ రిప్రజెంటెడ్ బై ద సింబల్ ఆఫ్ పీ మే బీ డిఫైన్డ్ యాజ్ ద పర్సంటేజ్ ఆఫ్ టైమ్స్ ఇన్ విచ్ ఎ స్పెసిఫిక్ అవుట్కమ్ would happen if an event were repeated a very large number of times. సో మనం ప్రాబబిలిటీ అనేది ఏం చెప్తామంటే యూజువల్లీ రెఫర్ టు ద సింబల్ ఆఫ్ పీ. దీన్ని ఎలా డిఫైన్ చేయగలం అంటే పర్సంటేజ్ ఆఫ్ టైమ్స్ ఒక స్పెసిఫిక్ అవుట్కమ్. ఒక అవుట్కమ్ అనేది, అవుట్కమ్ అంటే ఏంటి, మనకి ఏది కావాలో అది అవుట్కమ్ అనమాట. సో మనం ఒక స్పెసిఫిక్ అవుట్కమ్ కావాలని చెప్పేసి ఓకేనా, ఆ అవుట్కమ్ వచ్చేంత వరకు మనం నెంబర్ ఆఫ్ టైమ్స్ అది చేస్తూనే ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్ డైస్ అనుకోండి. సో ఎగ్జాంపుల్కి మనకు డైస్ ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి ఇక్కడ ప్రాబబిలిటీలో. సో డైస్లో మనకు కావాల్సింది ఫర్ ఎగ్జాంపుల్ మనకు 2 కావాలి, పర్టికులర్గా 2 అని అంటే మన అవుట్కమ్ ఏంటి 2 అనమాట. కానీ సో పర్టికులర్గా 2 అనేది మన అవుట్కమ్ అవుతుంది. కానీ ఇక్కడ ఏమవుతుందంటే 2 కాకుండా వెంక వేరేదని రావచ్చు. అంటే మనం ఏంటి రిపీటెడ్గా మనకు కావాల్సిన అవుట్కమ్ అని రిపీటెడ్గా వెరీ లార్జ్ నెంబర్ ఆఫ్ టైమ్స్లో మనం ఆ ఈవెంట్ని మళ్ళీ చేస్తూ ఉంటాం అనమాట. అంటే అంటిల్ అవుట్కమ్ అనేది స్పెసిఫిక్ అవుట్కమ్ అనేది వచ్చేంత వరకు అనమాట. కాబట్టి ద మీనింగ్ ఆఫ్ ప్రాబబిలిటీ, సో ప్రాబబిలిటీ అంటే ఏ పర్సంటేజ్ ఆఫ్ టైమ్స్ ఇన్ విచ్ ద అవుట్కమ్ వుడ్ బి హ్యాపెన్. అంటే అవుట్కమ్ అనేది సో మనకి ఏంటంటే అవుట్కమ్ మనం సో డైస్లో 2 వేయాలి అన్నప్పుడు ఆ 2 వచ్చేంత వరకు రిపీటెడ్ ఏ వెరీ లార్జ్ అంటే లార్జ్ నెంబర్ ఆఫ్ టైమ్స్లో మనం ఆ ఈవెంట్ వచ్చేంత వరకు దాన్ని వేస్తూనే ఉంటాం అన్నమాట.
So probability, the occurrence of an event is the ratio of the number of times the event occurrence. అంటే ఇక్కడ వచ్చి ద ప్రాబిలిటీ ఆఫ్ అకరెన్స్ ఈవెంట్ అంటే ఏమొస్తుందంటే ప్రాబబిలిటీ ఆఫ్ అకరెన్స్ ఆఫ్ అన్ ఈవెంట్. అకరెన్స్ అంటే అది వచ్చింది అని అర్థం, అక్కర్ అంటే జరగడం, నాన్ అక్కర్ అంటే జరగకపోవడం అనేసి అర్థం. సపోజ్ సో ఇప్పుడు రెండు వచ్చి నేనేం చెప్పాను, డైస్ వేయాలంటే రెండు రావాలి అని చెప్పామన్నమాట. మరి ఆ రెండు వచ్చేదానికి డైస్ కావాలి, రెండు వేసినప్పుడు డైస్ అనేది రావాలి అన్నప్పుడు అప్పుడు మనకి ఏం అవసరం అవుతుంది, ఆ టూ ఖచ్చితంగా వేయాలి అంటే సో ఆ టూ ఖచ్చితంగా వచ్చేసింది, ఈసారికి వచ్చిందనమాట. మనకు టూ వచ్చిందంటే దాన్ని అకరెన్స్ ఆఫ్ అన్ ఈవెంట్ అంటాం. ప్రాబబిలిటీ ఆఫ్ అకరెన్స్ ఆఫ్ అన్ ఈవెంట్ అనేది దేని మీద ఆధారపడి ఉంటుంది, రేషియో దేని మీద ఆధారపడి ఉంటుంది, నెంబర్ ఆఫ్ టైమ్స్ ద ఈవెంట్ అకర్స్, అది ఎన్నిసార్లు జరిగింది అనే దాని మీద ఆధారపడి ఉంటుంది అనమాట. టు ద నెంబర్ ఆఫ్ టైమ్స్ ఇట్ అండ్ ఆల్ అదర్ ఈవెంట్స్ అకర్. సో మనకు వచ్చి సో ఇప్పుడు మనకు రెండు, ఫర్ ఎగ్జాంపుల్ 2 అనేది కావాలి కదా, 2 అనేది కావాలి. దీన్ని మనము ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ థర్డ్ యూనిట్ ప్రకారం ప్రాబబిలిటీ ప్రకారం చేయాలనుకుంటే ప్రాబబిలిటీ ఈక్వల్ టు సో ఈవెంట్స్ ఆఫ్ అకరెన్స్ ఈవెంట్స్ డివైడెడ్ బై టోటల్ అకరెన్స్ అంటాం, టోటల్ ఈవెంట్స్ అని కూడా చెప్పొచ్చు. సో దీన్ని ప్రాబబిలిటీ ఆఫ్ ఏ అని కూడా చెప్పొచ్చు. సో ప్రాబబిలిటీ ఆఫ్ ఏ ఈక్వల్ టు అకరెన్స్ అనమాట, అంటే ఎన్ని జరుగుతుందో. సో మీరు స్లోగా ప్రాబ్లమ్స్ ఎంటర్ అయితే మీకు ఈజీగా అర్థమవుతుంది, ఓకేనా, నో వరీ. సో మనకి ఆ ప్రాబబిలిటీ ఆఫ్ 2 అనేది ఈ రెండు రావాలి అనుకున్నప్పుడు సో మొత్తం వచ్చి టోటల్ ఈవెంట్స్ అంటే మనం ఎన్నిసార్లు రెండు రావడానికి ట్రై చేసాం, ఆ 2 రావడానికి మనం 10 టైమ్స్ చేసాము. 10 టైమ్స్ చేస్తే మనకు 1 టైం అనేది వచ్చిందనమాట. సో ఇక్కడ టోటల్ ఈవెంట్స్, సో ఎన్ని ఈవెంట్స్ మనం చేసాము, సో మనకు పాసిబుల్ అవుట్కమ్ అంటే మనకు కావాల్సిన అవుట్కమ్ వచ్చింది ఎప్పుడు వచ్చింది అనేది ఇక్కడ వేసుకుంటాం అనమాట, ఓకేనా. ఇక్కడ చూసారంటే ద జనరల్ మీనింగ్ ఆఫ్ ది వర్డ్ ప్రాబబిలిటీ. The general meaning of the word probability is likelihood. When the happening of an event is a certain, అంటే ఏంటి, the general meaning of the word probability అంటే likelihood అనమాట. likelihood అంటే అది జరగడం. So when the happening of an event is certain, అంటే సర్టైన్ అంటే జరుగుతుంది అని అర్థం. హ్యాపెనింగ్ ఆఫ్ అన్ ఈవెంట్ జరుగుతుంది. ద ప్రాబబిలిటీ ఈజ్ సెడ్ టు బీ యూనిటీ. సో మనం జనరల్గా ఆ ప్రాబబిలిటీని ఏం చెప్తామంటే 1, అంతే కదన్నా. మనకు ఒక ఈవెంట్ అనేది రావాలి అన్నప్పుడు సో దాన్ని మనము 1తో డినోట్ చేస్తాం అనమాట. అండ్ వేర్ దెర్ ఈజ్ అబ్సల్యూట్ ఇంపాసిబిలిటీ ఆఫ్ హ్యాపెనింగ్ ఆఫ్ అన్ ఈవెంట్, ద ప్రాబబిలిటీ సెడ్ టు బి 0. సపోజ్ మనకి ఏది రాలేదనుకో కదా, సో ఒక 10 టైమ్స్ మనం వేసాము. 10 టైమ్స్ వేసినప్పుడు మనకి 2 రావాల్సింది 2 రాలేదు అంటే దాని యొక్క ప్రాబబిలిటీ ఏమని అర్థం, అక్కడ 0 అని అర్థం అనమాట. బట్ ఇన్ రియల్ లైఫ్ సచ్ కేసెస్ ఆర్ రేర్ అండ్ ద ప్రాబబిలిటీ జనరలీ లైస్ బిట్వీన్ 0 and 1. అంటే రియల్గా, ఎందుకంటే మనము ప్రాబబిలిటీ అనేది ఆల్వేస్గా నెగిటివ్లో మాత్రం ఉండదన్నమాట. సో 0, ఇట్ ఈస్ 0 or 1, ఖచ్చితంగా 1 అనేది ఉంటుందన్నమాట. ద ప్రాబబిలిటీస్ ఆర్ ఆల్వేస్ గ్రేటర్ దెన్ ఈక్వల్ టు 0. అంటే ప్రాబబిలిటీస్ అనేవి ఆల్వేస్ గ్రేటర్ దెన్ ఈక్వల్ టు 0 అంటే ఈక్వల్ టు 0 ఉన్నప్పుడు 0 వస్తుందని అర్థం. సో గ్రేటర్ దెన్ 0 అంటే 1 వస్తుందని అర్థం. అంటే ఇక్కడే చెప్పాం కదా పైన. సో ప్రాబబిలిటీ జనరల్ లైస్ బిట్వీన్, అంటే ప్రాబబిలిటీ జనరల్గా 0 to 1 అంటే ఏంటి, 0 రావచ్చు 1 రావచ్చు ప్రాబబిలిటీ. సపోజ్ సో ఇంకొక విధంగా దీన్ని ఎలా చెప్పాలనుకుంటే ప్రాబబిలిటీ అనేది గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఇక్కడ 0 అంటే ఈక్వల్ టు 0 గ్రేటర్ దెన్ 0 అంటే ఏమర్థము, ఈక్వల్ టు 0 అంటే ఈక్వల్గా 0 అనేసి వస్తుంది. గ్రేటర్ దెన్ 0 అంటే 1 వస్తుంది. అంటే ఇక్కడ చూడండి, సో ప్రాబబిలిటీ జనరల్ లైస్ బిట్వీన్ 0 and 1 అనమాట. సో ఇక్కడ చూసారంటే అందుకే ప్రాబబిలిటీస్ ఏం చెప్పాను, ఆల్వేస్ ఈ పాసిబిలిటీస్ ఆర్, అంటే ప్రాబబిలిటీస్ అనేవి నెవర్ నెగిటివ్ అనమాట. అంటే పాజిటివ్ అనేది రాదు, నెగిటివ్ కానీ, అంటే నెగిటివ్గా ఎప్పుడు రాదు. పాజిటివ్గా అంటే 0 అనేది పాజిటివే, +1 అనేది కూడా పాజిటివే, కాబట్టి పాజిటివ్గా వస్తుంది కానీ నెవర్ నెగిటివ్ అనమాట. అండ్ ఆర్ ఈక్వల్ టు లెస్ దెన్ 1 ఇప్పుడే చెప్పాను. సో లెస్ దెన్ అండ్ ఆర్ ఈక్వల్ టు లెస్ దెన్ 1 అంటే ఈక్వల్ టు అంటే ఏమర్థము, ఈక్వల్ టు అంటే 0 అని, లెస్ దెన్ 0 అంటే సో లెస్ దెన్ అంటే సో 1 వచ్చినట్టు అర్థం, ఓకేనా. దిస్ బీయింగ్ సో వీ కెన్ సే దట్ weight scale of probability runs from 0 to 1
అండ్ సింబాలిక్ ఫ్రమ్ ఇట్ కెన్ బి స్టేటెడ్ యాజ్ ఫర్ ఎస్. ఇక్కడ చూడండి నాన్న, సో మనం ఏంటి, సో వీ కెన్ సే దట్ ద వెయిట్ ఆఫ్ స్కేల్ ఆఫ్ ప్రాబబిలిటీస్, అంటే ఆ స్కేల్ ప్రాబబిలిటీ యొక్క స్కేల్ని మనం ఎలా చెప్పగలము అనుకుంటే 0 to 1 అండ్ ఇట్ సింబాలిక్ ఫ్రమ్ ఇట్ కెన్ బి స్టేటెడ్ యాజ్ ఫాలోస్ p less than 1 but greater than 0. ఇక్కడ చూడండి, p ఈక్వల్ టు ప్రాబబిలిటీ ఆఫ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1 అంటే ఏమర్థం నాన్న, సో 1 ఖచ్చితంగా వస్తుంది, 1 కంటే ఎక్కువ రాదు, కాబట్టి ఇక్కడ లెస్ దెన్ సింబల్ పెట్టాం. సో లెస్ దెన్ అంటే ఈ సింబల్ ఇక్కడ వచ్చి ఇక్కడ లెస్ దెన్ 1 అనేది మనకి ఏంటంటే, సో 1 అనేది, సో ఇక్కడ వచ్చి లెస్ దెన్ 1 అంటే లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1, 1 రావచ్చు, లేకపోతే 1 కంటే తక్కువ రావచ్చు, కానీ 1 కంటే ఎక్కువ అనేది రాదు. ఎందుకంటే అదే ఇప్పుడే చెప్పాం, ప్రాబబిలిటీ అనేది ఇట్ లైస్ బిట్వీన్ 0 to 1. సో 0 to 1 కాబట్టి లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1. సో లెస్ దెన్ అంటే 1 కంటే తక్కువ రావచ్చు, ఆర్ ఈక్వల్ టు 1, బట్ గ్రేటర్ దెన్, ఇక్కడ చూడండి గ్రేటర్ దెన్ 0, గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0. ఇక్కడ ఏంటి, సో ప్రాబబిలిటీ అనేది ఏంటి, 1 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1 రావచ్చు, బట్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0 అంటే 0 రావచ్చు, 0 కంటే గ్రేటర్ దెన్ అంటే 1 రావచ్చు అని అర్థం. ఇక్కడ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1 అంటే 1 ఈజ్ ఈక్వల్ టు 1 అంటే ఈక్వల్ టు 1 అంటే 1 వస్తుంది, ఆర్ లెస్ దెన్ 1 అన్నప్పుడు 0 వస్తుంది. సో అది ఇక్కడ గ్రేటర్ దాన్ 0, గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 0 అన్నప్పుడు, గ్రేటర్ దాన్ ఈక్వల్ టు అంటే 0, సో గ్రేటర్ దాన్ 0 అన్నప్పుడు 1 అనేది వస్తుంది అనమాట. ఇట్ ఈస్ సింబాలికలీ ఏ విధంగా మనము చూపించవచ్చు. నెక్స్ట్, ప్రాబబిలిటీ కెన్ బి ఎక్స్ప్రెస్డ్ ఎయిదర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫ్రాక్షన్ ఆర్ ఎలిమెంట్ ఆర్ పర్సంటేజ్, బట్ జనరల్ ఇట్ ఈస్ ఎక్స్ప్రెస్డ్ ఇన్ డెసిమల్స్. సో దీన్ని వచ్చి మనము డెసిమల్స్ రూపంలో మాత్రమే, అంటే ఏంటి 0 to 9 అనే రూపంలో మాత్రమే మనం ఎక్స్ప్రెస్ చేయాలి. డెసిమల్స్ అంటే 10, ఏ ప్రాపర్ ఫ్రాక్షన్ యూజ్ ద డినామినేటర్ ఈజ్ ద పవర్ ఆఫ్ 10 కదా. మనం యాక్చువల్లీ డెసిమల్ పాయింట్స్ అంటే డెసిమల్స్ అంటే ఫ్రమ్ 0 to 9 ఇన్ డెసిమల్ నోటేషన్ కదా. సో ఆ విధంగా ప్రాబబిలిటీని కెన్ బి ఎక్స్ప్రెస్ తోటి ఎలా మనం చెప్పగలమంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫ్రాక్షన్స్లో కానీ, డెసిమల్స్లో కానీ, ఆర్ పర్సంటేజ్లో కానీ. కానీ జనరల్గా మాత్రం ప్రాబబిలిటీని మనం మోస్ట్గా ఇన్ జనరల్గా మనము ప్రాబబిలిటీని డెసిమల్స్లో మాత్రమే చూపించగలం అన్నమాట. ఓకేనా. కాన్సెప్ట్ ఆఫ్ శాంపిల్ స్పేస్, శాంపిల్ పాయింట్స్ అండ్ ఈవెంట్స్. ఇక్కడికి ఇది కొంచెం కాన్సన్ట్రేషన్ చేయండి ఇక్కడ. సో మనకి కొన్ని వర్డ్స్ ఉన్నాయన్నమాట. కాన్సెప్ట్ ఆఫ్ శాంపిల్ స్పేస్, శాంపిల్ పాయింట్స్ అండ్ శాంపిల్ ఈవెంట్స్. ఇది మస్ట్ అండ్ షుడ్గా అర్థం చేసుకోవాలన్నమాట. సో కాన్సెప్ట్ ఆఫ్ శాంపిల్ స్పేస్, శాంపిల్ పాయింట్స్ అంటే ఏంటి, ఈవెంట్స్. ఇక్కడ 3 వర్డ్స్: శాంపిల్ స్పేస్, శాంపిల్ పాయింట్స్, శాంపిల్ ఈవెంట్స్. ఫర్ ఇక్కడ ఎగ్జాంపుల్ కూడా మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తే మీకు అర్థమవుతుంది. ఏ శాంపిల్ స్పేస్ జనరలీ రెఫర్స్ టు ద కంప్లీట్ సెట్ ఆఫ్ అవుట్కమ్స్ ఫర్ ద సిచ్యువేషన్. అంటే శాంపిల్ స్పేస్ అంటే ఏం లేదు నాన్న. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్పాను, మీకేం చెప్పాను, సో డైస్ వేయాలన్నప్పుడు మీకు ఏం కావాలి, 2, 4, 6 ఫర్ ఎగ్జాంపుల్ కావాలి అనుకుందాం. ఆ 2, 4, 6 రావాల్సిన ఆ స్పేస్నే శాంపిల్ స్పేస్ అంటాం అనమాట. అంటే కంప్లీట్గా అవుట్కమ్స్. సో అవుట్కమ్స్ అంటే ఏంటి, మనం ఏది ఇష్టపడుతున్నాం, డిజైర్, లైక్ అనమాట. ఏది లైక్ చేస్తున్నాం అదే వచ్చి అవుట్కమ్ని వచ్చి మనం శాంపిల్ స్పేస్ అంటాం. ఇప్పుడు అన్ ఎలిమెంట్ ఇన్ ఏ సెట్ ఆఫ్ సర్వింగ్ యాజ్ ఏ శాంపిల్ స్పేస్ ఈజ్ కాల్డ్ శాంపిల్ పాయింట్ అనమాట. అంటే ఇక్కడ వచ్చి శాంపిల్ స్పేస్ అంటే తెలుసు, కంప్లీట్ సెట్ ఆఫ్ అవుట్కమ్స్ ఫర్ ఏ సిచ్యువేషన్. అంటే ఏంటి, కంప్లీట్గా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డైస్లో మనకు 2, 4, 6 రావాలి అనుకుంటున్నాం. కానీ 2, 4, 6 ఉన్నాయా, ఇంకా ఏముంది, 1 ఉంది, 3 ఉంది కదా, 5 ఉంది. అవన్నీ ఏమవుతాయి, రిమైనింగ్ నెంబర్స్ అన్నీ మొత్తం అంటే టోటల్ అవుట్కమ్స్ అవుతాయి అనమాట డైస్ వేసేటప్పుడు. సో మనకు కావాల్సిందేమో 2, కానీ అవుట్కమ్కి వచ్చేదేమో 1 రావచ్చు, 3 రావచ్చు, 5 రావచ్చు, 6 కూడా రావచ్చు కదా. ఆ విధంగా 6 మనకు వచ్చేటట్టుగా ఉంటే సో మొత్తం మనకు వచ్చే అవుట్కమ్స్ని మనము శాంపిల్ స్పేస్ అంటే టోటల్ అవుట్కమ్స్ని మనము శాంపిల్ స్పేస్ అంటాం అనమాట. అన్ ఎలిమెంట్ ఈజ్ ఎ సెట్ ఆఫ్ సర్వింగ్ యాజ్ ఎ శాంపిల్ స్పేస్ ఈజ్ కాల్డ్ శాంపిల్ పాయింట్ అనమాట. అన్ ఈవెంట్ ఈజ్ ఎ స్టేట్మెంట్ విచ్ రెఫర్స్ టు పర్టికులర్ సబ్సెట్ ఆఫ్ శాంపిల్ స్పేస్ ఫర్ అన్ ఎక్స్పెరిమెంట్. అంటే ఒక ఎక్స్పెరిమెంట్ మనం దేనికోసం చెప్తున్నాము అంటే ఫర్ ఎగ్జాంపుల్ 2 అనేది నాకు కావాలి. ఓకే, నేను డైస్ వేసినప్పుడు నాకు 2 రావాలి. ఆ 2 రావాలి అనేది దాన్ని అన్ ఈవెంట్ అని చెప్తున్నాం అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ మీకు చెప్తాను. సో ఎగ్జాంపుల్ ఇక్కడ చూస్తున్నారంటే
సో మనము హెడ్స్ అండ్ ట్రైల్స్ వేస్తాం కదా కాయిన్లో. సో 2 కాయిన్స్ ఇక్కడ టాస్ చేస్తాం అనుకుందాం, 2 కాయిన్లు. సో ఒకటి వచ్చి అంటే 2 కాయిన్స్ అనమాట. ఇప్పుడు ఓన్లీ ఒక కాయిన్ అనుకోండి, ఒక కాయిన్ అయితే ఏంటి, ఒకసారి హెడ్ పడవచ్చు, ఒకసారి టైల్ పడవచ్చు, అంతే కదా. కానీ ఇక్కడ మనం ఏం చెప్తున్నాం, 2 కాయిన్స్ అని చెప్తున్నాం అనమాట. సో 2 కాయిన్స్ తీసుకుంటున్నప్పుడు సో మనకు పడే అవకాశం, మనకి ఏ ఐటమ్స్ వస్తాయి, దీన్ని బేస్ చేసుకొని శాంపిల్ స్పేస్ అంటే ఏంటి, శాంపిల్ పాయింట్ అంటే ఏంటి, తర్వాత ఈవెంట్ అంటే ఏంటి అనేసి అర్థం చేసుకుందాం అనమాట. సో ఫస్ట్ శాంపిల్ స్పేస్. ఒక శాంపిల్ స్పేస్ అంటే మనకి ఇక్కడ చూడండి. సో శాంపిల్ స్పేస్ ఈజ్ నథింగ్ బట్, సో నేను చెప్పాను అసలు శాంపిల్ స్పేస్ అంటే ఇక్కడ చూడండి పైన ఏం చెప్పాను, ఏ శాంపిల్ స్పేస్ రెఫర్స్ టు ద కంప్లీట్ సెట్ ఆఫ్ అవుట్కమ్స్ ఫర్ ద సిచ్యువేషన్. సో కంప్లీట్ సెట్ ఆఫ్, సో దీన్ని మనము శాంపిల్ స్పేస్ ఇక్కడ మెన్షన్ చేసాం కదా. సో దిస్ ఈజ్ కాల్డ్ ఎస్ శాంపిల్ స్పేస్. అంటే శాంపిల్ స్పేస్ అంటే దీంతో టోటల్ అవుట్కమ్స్ అయితే ఎన్ని వస్తాయో అన్ని రాయడానికి అవకాశం ఉంటుంది, దీన్నే శాంపిల్ స్పేస్ అని అంటాం అనమాట. మరి శాంపిల్ పాయింట్ అంటే సో మనం వేసినప్పుడు చూడండి 2 హెడ్స్ అనుకో, ఒకేసారి 2 కాయిన్స్ టాస్ చేసినాం అనమాట. టాస్ చేసి కింద పడినప్పుడు ఏంటి, ఫస్ట్ టైము 2 హెడ్స్ రావచ్చు, ఒక హెడ్ ఒక టైల్ రావచ్చు కదా, ఇంకో దాంతో ఒక టైల్ ఒక హెడ్ రావచ్చు, తర్వాత టైల్ 2 రావచ్చు అనమాట, రెండిట్లో. ఆ విధంగా వచ్చినప్పుడు ఏంటి, మనకి 4 ఈవెంట్స్ కదా, 2 టైల్స్ వేసినప్పుడు 4 అవకాశాలు. అంటే ఏంటి, ఇది టోటల్ అవుట్కమ్స్ అనమాట. ఈ విధంగా ఈ టోటల్ ఇక్కడ ఎన్నైతే రావడానికి అవకాశం ఉందో అది శాంపిల్ పాయింట్ అవుతుంది. ఓకేనా. ఇప్పుడు మనకి ఎగ్జాంపుల్ ఏంటంటే ఈవెంట్. సో ఈవెంట్ అంటే మీకు ఏం చెప్పాను, ఏదైతే కావాలో అది ఈవెంట్ అవుతుంది. ఇక్కడ మనకేమి 2 హెడ్స్ కావాలి, లేకపోతే 2 టైల్స్ కావాలి అనేది ఏంటి, మన కోరిక, మన లైక్ అనమాట. సో ఏదైతే జరగాలని అనుకుంటున్నామో అది ఈవెంట్ అవుతుంది. ఓకేనా. శాంపిల్ స్పేస్ అంటే టోటల్ అవుట్కమ్స్ అంటే ఏంటి, ఏదైనా రావచ్చు, పాసిబిలిటీస్ అన్ని, నాన్ పాసిబుల్ మొత్తం కలిపి మా టోటల్ అవుట్కమ్స్ని మనము కాల్డ్ యాజ్ ఏ శాంపిల్ స్పేస్ అనమాట. అంటే శాంపిల్ ఆ మొత్తం. సో శాంపిల్ మొత్తం అంటే ఏ ఈవెంట్స్ జరగాలి, హెడ్ 2 మనకి హెడే కావాలి, లేకపోతే 2 టైల్సే కావాలి అన్నప్పుడు అది ఈవెంట్ అవుతుంది. వీ మే బీ ఇంట్రెస్టెడ్ ఇన్ 1 ఆర్ మోర్ ఆఫ్ దీస్ శాంపిల్ పాయింట్స్, వాట్ వీ కాల్ అన్ ఈవెంట్. అంటే ఇప్పుడు ఏంటి, మనం ఇచ్చిన శాంపిల్ పాయింట్స్లో వీ మే ఇంట్రెస్టెడ్ ఇన్ 1 ఆర్ మోర్ ఆఫ్ దీస్. అంటే సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ 2 టైల్స్ ఒకేసారి పడడానికి అవకాశం ఉందా, 2 హెడ్స్ ఒకేసారి పడడానికి అవకాశం ఉంది. కానీ 2 హెడ్స్ 2 టైల్స్ ఒకేసారి పడతాయా, పడవు కదా. కాబట్టి మనం ఏంటి, 1 ఆర్ మోర్ ఆఫ్ దీస్ శాంపిల్స్ అనమాట ఇంట్రెస్టెడ్. మనం ఏంటి, ఓన్లీ ఓకే 2 హెడ్స్ పడినా పర్లేదు, లేకపోతే 2 టైల్స్ పడినా పడలేదు అనే ఒక లైక్ ఉన్నప్పుడు దాన్ని వీ కెన్ కాల్డ్ యాజ్ ఈవెంట్. అంటే ఇక్కడ ఈవెంట్ 1 ఈవెంట్ 2 అని 2. అంటే బై ద వర్డ్ ఫాలోయింగ్ ద సెమీకోలన్. ఇక్కడ చూడండి హెడ్ టైల్ తర్వాత సెమీకోలన్ పెట్టాం. ఆ సెమీకోలన్ ఎక్స్ప్లెయిన్స్ ది క్యారెక్టరిస్టిక్ ఆఫ్ అవర్ ఇంట్రెస్ట్. అంటే ఏంటి, మన ఇంట్రెస్ట్ అనమాట. సో ఇఫ్ ద ఈవెన్ బీ ద ఈవెంట్ ఆఫ్ అవర్ ఇంట్రెస్ట్ అండ్ E2 బీ ద సబ్సెట్ ఆఫ్ ఆల్ ద రిమైనింగ్ అవుట్కమ్స్. సో ఇంతకు ముందే చెప్పాను. సో ఒకటి మనకు కావాలనుకున్నప్పుడు, ఇప్పుడు నాకు 2 కావాలి, డైస్ వేసినప్పుడు నాకు 2 కావాలి, లేకపోతే హెడ్ 2 కాయిన్స్ వేసినప్పుడు నాకు 2 హెడ్స్ రావాలి. కానీ 2 హెడ్స్ పడదు, ఒకసారి ఏమో టైల్ పడుతుంది, హెడ్ పడుతుంది, హెడ్ టైల్ పడుతుంది, 2 టైల్సే పడుతుంది. కానీ మనం అడిగింది ఏంటి, 2 హెడ్స్ అనమాట. అంటే ఏదైతే మన యొక్క ఇంట్రెస్ట్ని ఏమంటున్నాం, ఈవెంట్ 1 అంటే దోస్ వీఆర్ ఇంట్రెస్టెడ్, అవర్ ఇంట్రెస్ట్ అనేది ఈవెన్ అవుతుంది. E2 అనేది రిమైనింగ్ అన్ని అవుట్కమ్స్ అనమాట. అంటే మన యొక్క ఇంట్రెస్ట్ ఏంటి, 2 హెడ్స్ రావడం. ఆ 2 హెడ్స్ కాకుండా 2 టైల్స్ వస్తాను, లేకపోతే టైల్ హెడ్ వస్తాను, హెడ్ టైల్ వస్తాను, అదేమవుతుంది, రిమైనింగ్ ఈవెంట్స్ అన్ని U2 అంటే E2 అనేది ఇక్కడ చూసారంటే ఫర్ ఎగ్జాంపుల్ E1 ఈక్వల్ టు ఇంట్రెస్ట్ ఆఫ్ మన ఇంట్రెస్ట్ అనమాట. మన ఇంట్రెస్ట్ 2 హెడ్స్ పడ్డాం అనమాట. ఓకేనా. E2 అనేది రిమైనింగ్ టైల్ హెడ్ టైల్, తర్వాత టైల్ హెడ్. E1 2 అనేది అంటే ఏంటి, E1 అనేదాన్ని మన ఇంట్రెస్ట్ అవుట్కమ్ అయితే మన ఇంట్రెస్ట్ మనం ఏదనుకుంటున్నాము. కానీ E2 అనేది రిమైనింగ్ అన్ని అవుట్కమ్స్ అనమాట. అంటే టైల్స్ రావడం కానీ, హెడ్ టైల్స్కి రావడం కానీ, లేకపోతే టైల్స్ హెడ్స్ రావడం అనేది కానీ జరుగుతుందన్నమాట. ఓకేనా. సో దిస్ ఈజ్ E2 అనమాట. సో ఇక్కడ వచ్చి ఏంటంటే
ఇక్కడ వరకు ఇది కాన్సెప్ట్స్ అనమాట. అంటే శాంపుల్ స్పేస్ అంటే ఏంటి, శాంపుల్ పాయింట్ అంటే ఏంటి, ఈవెంట్ అంటే ఏంటి, ప్రాబబిలిటీ అనేది దేన్ని అంటారు అనేసి. సో ప్రాబబిలిటీ అంటే ఏదైతే అకరింగ్ జరుగుతుందో దాన్ని మనం ప్రాబబిలిటీ అంటాము. తర్వాత ప్రాబబిలిటీ లైస్ బిట్వీన్ ది 0 and 1 కదా, 0 నుంచి 1. సపోజ్ దీన్ని సింబాలిక్గా చెప్పాలంటే ఎలా చెప్తాం, ప్రాబబిలిటీ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1 బట్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0. ప్రాబబిలిటీ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1 అంటే ఏమర్థం అంటే, సో ఇట్ ఈజ్ ఈక్వల్ టు 1 ఆర్ లెస్ దెన్ 1 అన్నప్పుడు 0 వస్తుంది అర్థం. అంటే ఏది రాలేదు మనకు అవుట్కమ్, మనం అనుకునేది 0 అనమాట, ఏం రాలేదు అనేసి. ఇంకొక విధంగా దాన్ని గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0 అంటే ఏంటి, గ్రేటర్ దెన్ 0 అన్నప్పుడు 1 అంటే 1 వస్తుంది, లేకపోతే ఈక్వల్ టు అన్నప్పుడు 0 మాత్రమే అనమాట. సో ఈ విధంగా చూపిస్తాను అనమాట. నెక్స్ట్ టైప్స్ ఆఫ్ ప్రాబబిలిటీ అనేది నెక్స్ట్ క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను.